అసలు ఈ హెచ్సియు ల్యాండ్స్ ఏంటి అంటే మన దగ్గర ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ కానీ లేకపోతే మిగతా యూనివర్సిటీలు అన్నిటిపైన కూడా రాష్ట్రానికి అధికారం ఉంటుంది. కానీ మొదటిసారిగా కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఏర్పాటు చేసిన యూనివర్సిటీ హెచ్సియు. ఎప్పుడు ఏర్పాటు చేశారండి అంటే ఇది 1971లో వచ్చింది. ఇది హెచ్సియు యూనివర్సిటీ మనకి 1971లో. ఎవరు స్టార్ట్ చేశారు ఇది 1971లో అంటే అప్పటి ప్రధానమంత్రి మన ఇందిరాగాంధీ గారు దీన్ని స్టార్ట్ చేశారు. ఇందిరాగాంధీ గారు 1971లో దీనికోసం ఎంత ఇచ్చారో తెలుసా? దాదాపుగా 2000 ఎకరాల భూమి ఇచ్చారు. హెచ్సియు యూనివర్సిటీ కోసం ఇందిరాగాంధీ గారు 1971లో 2000 ఎకరాల భూమి ఇచ్చారు. కానీ అప్పట్లో ఈ 1971 కాలంలో ఇంత కబ్జా కోరులు ఇలాంటి ప్రభుత్వ భూములు కొట్టేసే వాళ్ళు లేరు కాబట్టి కొన్ని టెక్నికల్ గా తప్పులు జరిగినాయి ఈ విషయంలో. రిజిస్ట్రేషన్ చేయడంలో కానీ దాన్ని హెచ్సియుకి రాయటంలో కానీ ఇలాంటి కొన్ని టెక్నికల్ మిస్టేక్స్ జరిగితే ఆ టెక్నికల్ మిస్టేక్స్ ని 2003లో మన అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న సిబిఎన్ అంటే తెలుసుగా చంద్రబాబు నాయుడు ఏం చేశాడంటే ఒక 400 ఎకరాలని ఒక 400 ఎకర్స్ ఐఎంజి అనే కంపెనీ అండి, ఐఎంజి కంపెనీ, ఆయన పేరు ఏంటో ఉంటది, బిల్లి అనుకుంటా, బిల్లి అనే అతనికి ఒక రాసి ఇచ్చేసాడు ఈయన 2003లో చంద్రబాబు నాయుడు. ఇక్కడ వెంటనే ఏం జరిగింది, 2004లో చేసిన తప్పులు ఊరికే పోవుగా. 2004లో ఈయన ఓడిపోయాడు సిబిఎన్. 2004లో వైఎస్ఆర్ సీఎం అవ్వగానే ఈ 400 ఎకరాలు ఈ ఐఎంజి కంపెనీ కేటాయించిన ఈ 400 ఎకరాల ఎంఓయు ఏదైతే ఉందో దాన్ని వైఎస్ రాజశేఖర రద్దు చేసి పడేశాడు. అక్కడ మొదలైందంతా దాన్ని రద్దు చేసేసాడు. అక్కడి నుంచి వీళ్ళు ఏం చేశారు, ఈ బిల్లు అనేటోడు కోర్టులో కేసేసాడు. సో కోర్టులో కేసేసిన తర్వాత అప్పటి నుంచి అది సాగి 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 సరిగా టెక్నికల్ ఎవిడెన్స్ లేని కారణంగా దీన్ని ఏం చేసిందంటే ప్రభుత్వ భూమి అని చెప్పి తేల్చింది. అంటే టెక్నికల్ గా ఇది ఎవరికి సంబంధించిందయ్యా అంటే కేంద్రానికి సంబంధించిన భూమి. ఇది 1971లో ఇందిరాగాంధీ కేటాయించిన కేంద్రానికి సంబంధించిన భూమి. కానీ కొన్ని టెక్నికల్ ఆస్పెక్ట్స్ మిస్ అవ్వటం వల్ల ఆ భూమి అయిపోయిందంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చెందిన భూమిగా మారిపోయింది.